మన తెలంగాణ కొలువుల కూన 10 ఏళ్లలో 20 లక్షల నౌకరీలు. కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన. దక్షిణ భారత్లో నంబర్ 1 ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్ 2. పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ర్యాంక్. ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ ర్యాంక్ 3. 2004 నుంచి 2014 మధ్య తెలంగాణలో కాంగ్రెస్ భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 10,080. 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ భర్తీ చేసిన సర్కార్ కొలువులు 2,32,308. 2014 నుంచి 2013 అంటే 9 ఏళ్ళు. 2,32,000. ఇది కూడా రాయండి సార్, మీరు రాసేటప్పుడు రాస్తే మంచిగా. రిటైర్ అయిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, రిటైర్ అయినప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు తీసుకున్నటువంటి జీతం ఎంత, మీరు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జీతం ఎంత, 60 ఏళ్ళకి రిటైర్ కావాల్సిన వాడు 64 ఏళ్ళ దాకా ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి పదోన్నతులు ఇయ్యలే, పొజిషన్ రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీకి వాళ్ళకి వాళ్ళకి పెద్ద పొజిషన్ రావాల్సిన వాళ్ళకి పెద్ద పొజిషన్ లేకుండా ఎన్ని వేల మందిని కూర్చోబెట్టారు. అధికారుల మధ్య ఇప్పటికి కూడా తెలంగాణ ఆంధ్రానా అని తెలియకుండా చేస్తున్నటువంటి ఎంప్లాయీలు ఇక్కడే హైదరాబాద్లో ఉండి పనిచేస్తున్న వాళ్ళు, తెలంగాణ క్యాడర్కి రావాల్సినటువంటి వాళ్ళు తెలంగాణ క్యాడర్కి రాకుండా రానియకుండా ఉత్తర్వులు ఇయ్యని వాళ్ళు ఎంతమంది, ఎన్ని వేల మంది. హైదరాబాద్కి సొంతగా రావాల్సినటువంటి అంటే ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో, లేదంటే కన్ఫర్డ్ ఐఏఎస్ల విషయంలో, లేదంటే ఐఆర్ఎస్ ఆఫీసర్ల విషయంలో హోమ్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. అట్లా హోమ్ స్టేట్కి రాకుండా మీరు ఆపినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది, ఇట్లాంటివన్నీ కూడా లెక్కలు తీసి రాయండి సార్. అవి కూడా రాసినప్పుడు ఏమైనా తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది మీరు ఎన్ని లంగ పనులు చేసిరు, లఫ్ట్ పనులు చేసిరు అనేటువంటి. రైట్, ఉద్యోగ కల్పనలో మనమే టాప్. ఇది చదివితే నాకు తెలిసి బీఆర్ఎస్ ఇంతకంటే అద్భుతాలు చేయలేదేమో, లేదంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంత అద్భుతాలు చేసిందేమో అని అనిపిస్తుంది. ఉపాధి వేతనాల్లో అన్యాయం. తెలంగాణలో కూలీకి 300 రూపాయలు మాత్రమే. వేతనాలు సవరించే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏపీలో 28 రూపాయల పెంపు. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే అతి తక్కువ. తెలంగాణ ఏపీలో 300, కేరళ 346, కర్ణాటక 349, తమిళనాడు 319, హర్యానా 374, గోవా 356, పంజాబ్ 322. ఇది ఎవరి చేతులు ఉన్నది భయ్? రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా అప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే అట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే ఇదైతే